హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బానూస్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు మన వీడియోలో ఫిబోనాసీ బయింగ్కి తీసుకుంటాం, సెల్లింగ్కి తీసుకుంటాం. అసలు యాక్చువల్గా ఫిబోనాసీ అనేది ఎట్లా డ్రా చేయాలి, సో అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఇంట్రాడే పర్పస్లో ఫిబోనాసీ అనేది పర్టికులర్గా ఎక్కువ యూజ్ అవుతుంది, కానీ మనకి కన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా తీసుకుంటే సో మనం సక్సీడ్ అవుతాం అనేది ఇక్కడ మ్యాటరు. సో ఒక్కసారి చూసుకున్నట్టయితే ఇక్కడ నాకు ఫిబోనాసీ లెవెల్ అనిపించింది. సో ఏ విధంగా అనిపించిందంటే, సో ఆల్మోస్ట్ నేను 14th రోజు అబ్జర్వ్ చేస్తున్నా ఇదే విఈడిఎల్ స్టాక్ని నేను జస్ట్ క్యాజువల్గా అబ్జర్వ్ చేస్తున్నా. సో ఇది ఫిబోనాసీ తీసుకుంటే పేపర్ ట్రేడింగ్ పరంగా మనం వర్కౌట్ అయినట్టు, నార్మల్గా వర్కౌట్ అవుతుందా కాదా అని చెక్ చేసుకోవడానికి తీసుకున్నా. సో ఇక్కడ నేను తీసుకున్నట్టు ఫిబోనాచీ ఎగ్జాక్ట్గా పనిచేసింది. సో ఇది ఎగ్జాక్ట్గా ఎట్లా పనిచేసింది అనేది ఒక్కసారి చెక్ చేసుకుందాం. సో ఇది నా లెవెల్. సో ఇక్కడ ఎంట్రీ అనేది దొరికింది. ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ఒక అప్ చేసింది, దాని తర్వాత ఏబీసీ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో ఏబీసీ ప్యాటర్న్ ఎట్లా ఫామ్ అయింది, ఇక్కడ ఏ, ఇది బి, ఇది సి. సో మనకి ఇక్కడ ఫిబోనాసీ కన్ఫర్మేషన్ అనేది ఎట్లా తీసుకుంటాం. ఫిబోనాసీ ఇట్ మీన్స్ మనకి గోల్డెన్ రేషియో దగ్గర ఎక్కడైతే బౌన్స్ బ్యాక్ అయిందో సో అది ఫిబోనాసీ కన్ఫర్మేషన్ అనేది మనం తీసుకుంటాం జనరల్గా. అంటే మన గోల్డెన్ రేషియో ఏంటి, 0.618. సో ఈ లైన్ దగ్గర నేను ఎంట్రీ అనేది తీసుకోవడానికి ట్రై చేసిన. ఇన్ కేస్ ఈ లైన్ నుంచి వెళ్ళి కిందకి పడ్డట్టయితే నేను మ్యాక్సిమం ఎంట్రీ అయితే తీసుకోను. సో ఇప్పుడు ఏంది, ఈ లైన్ నుంచి వెళ్ళి మీదకి పోతే నేను ఎంట్రీకి తీసుకుందాం అనుకున్నా. సో ఎగ్జాక్ట్గా నాకు అదే విధంగా పనిచేసింది. సో బయ్యింగ్ కోసం తీసుకుందాం అనుకున్నా. ఆల్మోస్ట్ దీని పొజిషన్ ఎంత, 327.35 దగ్గర. సో 328కి నేను ఎంట్రీ తీసుకున్నా. సో 328 నుంచి ఆల్మోస్ట్ 330 వరకు నేను అనేది నా ప్రాఫిట్ అనేది బుక్ చేసిన. సో ఆల్మోస్ట్ 10 పాయింట్స్ ఇంట్రాడేలో 10 పాయింట్స్ అనేది ఆన్ యావరేజ్గా మంచి రిటర్న్ ఇచ్చినట్టు. సో ఓకే, ఇది బాగానే ఉంది. నెక్స్ట్ ఒకవేళ ఫిబోనాసీ ఇంకా సెల్లింగ్కి తీసుకోవాలంటే సో ఇదే స్టాక్లో నాకు ఫిబోనాసీ సెల్లింగ్ అనేది ఆ రోజు కనిపించింది. సో అందుకోసమని ఈ గ్రాఫ్ పర్టికులర్ ఎగ్జాంపుల్ కోసం నేను మీకు తీసుకొని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఫిబోనాసీ సెల్లింగ్ ఎట్లా వాడాలనేది నేను చెప్తాను. సో సేమ్ అదేవిధంగా సెల్లింగ్ కోసం కాబట్టి ఇది ఫిబోనాసీ రిట్రేస్మెంట్. సో ఇక్కడ మన ప్యాటర్న్ ఇది హైయెస్ట్ మేడ్ హై కాబట్టి సో ఇది నేను ఏలాగా తీసుకుంటున్నా. నెక్స్ట్ అక్కడ నుంచి వెళ్ళి డ్రాగ్ చేసుకుంటూ ఇది లో అనుకుంటున్నా. యాక్చువల్గా ఇక్కడ ఏబీసీ పర్టికులర్ ఏబీసీ కాదు, కానీ ఫిబోనాసీ అనేది పర్టికులర్గా చూపించింది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బట్ మనకి గుడ్ రిటర్న్స్ అనేది మనకి ఇచ్చింది ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఏబిసి అదేవిధంగా నాకు 0.618 టచ్ అయినప్పుడు నేను ఎంట్రీ అనేది తీసుకోవాలనుకున్నా. సో 0.618 వచ్చింది. సో దాని తర్వాత నేను ఎంట్రీ తీసుకున్నా, ఎక్కడ నాకు స్టాప్ లాస్ జరగలేదు. సో అదేవిధంగా ఇక్కడ మనకి ఒక 10-15 పాయింట్స్ అనేది మనకి మూమెంట్ అనేది ఇచ్చింది. సో ఇక్కడ మనకి ఒక స్టాక్ మీదనే ఒక సైడ్ బై చేసుకోవచ్చు, ఒక సైడ్ సేల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంది, ఆపర్చునిటీ, వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ. సో మనకి మంచి పొజిషన్ దొరికింది అనుకోండి, సో డెఫినెట్గా ఎంటర్ కావడం అనేది మంచిగా. ఇలాంటి క్లియర్ కట్ కన్ఫర్మేషన్ అనేది మనకు ఉన్నప్పుడైతే మార్కెట్ మనకి ఎట్లా మూమెంట్ అవుతుంది, సో మనం ఎట్లా మార్కెట్ అనేది ప్రిడిక్ట్ చేసుకోవచ్చు అనేది మనకి క్లియర్ కట్గా ఒకటి అర్థం చేసుకోవచ్చు. సో ఇంకొకటి చూసుకున్నట్టయితే మనకి 14th రోజు మార్కెట్ బాగా వోల్టాలిటీ ఉన్నది. ఒక్కసారి చెక్ చేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 700 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయింది, 180 పాయింట్స్ నిఫ్టీ మూవ్ అయింది. అయినప్పటికీ కూడా మనకు ఒక బయింగ్ ప్యాటర్న్, ఒక సెల్లింగ్ ప్యాటర్న్ అనేది రావడం జరిగింది. సో అదేవిధంగా మనకి నిఫ్టీ అనేది ఆల్మోస్ట్ ఆ రోజు 176 పాయింట్స్ మూమెంట్, ఆల్మోస్ట్ 100 పాయింట్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ సెషన్లోనే జరిగింది. అయినప్పటికీ కూడా మన సెల్లింగ్ అనేది ఎట్లా వర్కౌట్ అయిందో ఒక్కసారి చెక్ చేసుకోండి. సో ఈ విధంగా స్ట్రాటజీస్ కనుక మీకు కావాలనుకుంటే సో డెఫినెట్గా నన్ను ఫాలో కండి. సో మీకు నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఈజ్ భానుశేఖర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you.